అది మెయిన్ రీజన్ కాదు. నా బంగారి ఇక్కడే ఉంది కదా, అలాంటప్పుడు నేను ఇక్కడే ఉండాలి కదా. నీకు దూరంగా నేను అసలు ఉండలేను బంగారి. ఏంటి అలా చూస్తున్నావు? మీరు ఊరికే కామెడీ చేయకండి సార్. ఇదేదో కొంచెం వర్కౌట్ అయ్యేటట్టుగానే ఉంది. ఏంటి దొరా, ఝాన్సీ ఇంట్లోనే సెటిల్ అయినట్టున్నావు? ఏంటన్నా అలా అంటున్నారు? జరుగుతుందంతా చూస్తే ఆ ఝాన్సీదేవి రిసోర్సింగ్ లిస్టులో నీ పేరే ఫస్ట్ ఉండేటట్టుంది. అన్నా మీరే ఎలా మాట్లాడితే ఎలా చెప్పు? లేదు దొరా, నీలో ఆ పాత ఫైర్ ఏమైంది? మరి నిన్ను అలాగే అనాల్సి వస్తుంది. నేను గ్యాప్ దొరికినప్పుడల్లా ఝాన్సీ అమ్మని లేపడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య ఒకటొచ్చి పనిలో చేరిందిలే, బంగారి అని. అది అన్నిటికీ తలనొప్పిగా తయారైపోయింది. ఒక ఇష్యూ ఏదైనా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిన వెంటనే ఇష్యూ మూలాన్ని పట్టుకుని మొత్తం నాశనం చేస్తుంది ప్లాన్ అంతా. అది చిన్నపిల్లని డీల్ చేయలేకపోతున్నానని చెప్తున్నావు, సిగ్గుగా లేదా నీకు? మీ దగ్గర పనిలో చేరినప్పుడు మా అత్తయ్య చిన్నపిల్లే కదా, మీరు ఆవిడని డీల్ చేయగలిగారా? ఎప్పటికీ కూడా ఆవిడని ఏం చేయాలనే కదా మీరు జుట్టు పీక్కుంటున్నారు. ఏంటి నా వైపే వేలు చూపిస్తున్నావా, లేకపోతే నాకు చేత కాదంటున్నావా? అయ్యో అలా ఏమంటలేదన్నా. ఈ బంగారి ఉందే, అది మా అత్తయ్య కంటే 2 రెట్లు ఫోర్స్గా ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. సరే అదంతా వదిలేయండి. ఏంటి విషయం? ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పారు? ఏంటి ఝాన్సీదేవి సామూహిక వివాహాలు మొదలుపెట్టినట్టుంది? అవునన్నా. సరే నువ్వేం చేస్తావు? పక్కన వైట్ అండ్ వైట్ వేసుకుని పెళ్ళైన జంటలుగా అక్షంతలు వేసి పెళ్లి భోజనం తినబోతున్నావా? అన్నా ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేం చేయాలో ముందు అది చెప్పండి. ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా దొరా. నెల నెల డబ్బులు మాత్రం తీసుకుంటున్నావు, దానికి సరిపడా పని కూడా చేయాలి కదా. నాకు ఆ ఝాన్సీ చేసే కార్యక్రమం మంచిగా జరగకూడదు. అక్కడికి వచ్చిన జనాలందరి ముందు ఆ ఝాన్సీ అవమానంతో నిలబడాలి. అది చూసి నేను సంతోషపడాలి. దానికి నువ్వేం చేయగలవు? అంతే కదన్నా, నేను చూసుకుంటాను. సరే అన్న, వస్తాను. పో. నమస్తే అమ్మా. అన్నా లిస్ట్ లో ఉన్నవన్నీ తీసుకొచ్చాను మేడం. ఏది మిస్ అవ్వలేదు కదా? సరే ఏంటన్నా మాలలు తక్కువ ఉన్నాయమ్మా, తీసుకొస్తాను ఉండండి. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా? సరే తీసుకెళ్ళి పెట్టండి. ఈ చామంతి పూలు దించండి. రోజా పూలు దీంట్లో ఉన్నాయమ్మా. ఈ తోరణాలు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. సరేనమ్మా. సుబ్రహ్మణ్యం, నేను చెప్పేవన్నీ యాడ్ చేసుకోండి, ఏది మిస్ అవ్వకూడదు. ఓకే సార్. ఇది ఝాన్సీదేవి ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్, అన్ని పక్కాగా జరగాలి. అలాగే సార్. గుడ్. మసాలాకి అన్ని మన బ్రాండ్ నుంచి యూజ్ చేయండి. అలాగే సార్. రవి సార్, ఒక్క నిమిషం. ఎందుకు సార్ ఇంత పెద్ద మెన్యూ? గ్రాండ్ గా చేయాలి కదా బంగారి. అందుకని ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఉన్న డిష్ ఐటమ్స్ అన్ని చెప్పుకుంటూ పోతే ఎలాగా? ఇది మన ఇంట్లో జరిగే ఫంక్షన్, మన ట్రెడిషనల్ ఫుడ్స్ మాత్రమే సర్వ్ చేద్దాం. అదే కదా సార్ ఆచారం. అంతే అంటావా? పైగా ఝాన్సీ అమ్మకి అలాంటి ఫుడ్సే కదా నచ్చుతాయి. ఓకే బంగారి, నువ్వు చెప్పావంటే అది కరెక్ట్ గానే ఉంటుంది. బంగారి చెప్పినవే చేయించండి. ఓకే సార్. ఓకే మేడం
పెళ్లి చేసుకోబోయే జోడి లిస్ట్ ఇందులో ఉంది, ఇదిగోండి. ఆ, సార్ ఈ జోడీలందరికీ ఒక బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేయించండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఓకేనా లేదా, లేదా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూడండి. ఉమ్, ఝాన్సీ అమ్మ మంచి చేయాలని అనుకుని పొరపాటును కూడా అది తప్పుగా మారకూడదు. అలాగే మేడం. ఉమ్. వినోద్, ఇది చాలా పెద్ద విషయం, కరెక్ట్ గా ఉండాలి. నేను చూసుకుంటాను సార్. బంగారి, ఎప్పుడైనా ఎందులో అయినా ముందు చూపుతోనే ఉంటున్నావు. రాబోయే సమస్యని ముందుగానే పసిగడుతున్నావు. ఏది ఎలాంటిది అని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి ముందుగానే సాల్వ్ చేసేస్తున్నావు. ఎందుకు ఝాన్సీ అమ్మ ఇంత పెద్ద పొజిషన్ నీకు ఇచ్చారని నువ్వు ప్రూవ్ చేస్తూనే ఉన్నావు బంగారి. రవి సార్, ఇది అసలే వర్షాకాలం, ఓవర్గా ఐస్ చేయకండి. తర్వాత నేను చలికి తట్టుకోలేకపోతాను. అలా అని కాదు. నమస్కారం అమ్మా. ఎవరు మీరేం కావాలి? పెళ్లి ఉంది, చీరలు తీసుకురమ్మన్నారమ్మా. ఏం చీరలు? ఏం లేదు, ఇంట్లో జరగబోయే పెళ్లిళ్ళకి మీ అత్త చీర కొనడానికి రమ్మన్నారో ఏమో. అలాంటివి ఆల్రెడీ అత్తయ్య కొనిపెట్టుంటుంది వదినా. మీరుండండి, వాటి అవసరం ఏమీ లేదు గాని మీరు వెళ్ళండి. సరేనమ్మా. నాన్న ఆగండి ఆగండి. ఆ? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరేమో చీరలు కావాలని పిలిపించారు, వీళ్ళేమో వద్దని పంపించేస్తున్నారు. మేడం, నేనే ఆయన్ని రమ్మని చెప్పాను. అన్నా, మీరు వెళ్ళి చీరల బాక్సులు తీసుకు. సరేనమ్మా. అత్తయ్యకి ఇదంతా చేయటం తెలీదా? నువ్వు నిజంగా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. పెద్ద వచ్చింది. ప్రతి సంవత్సరం అత్తయ్య కదా చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తోంది నాకు ఏమైంది? చూడండి అత్తయ్య, మీకే తెలియనట్టు అన్నీ ఇదే చేస్తోంది. మీరు ప్రతి సంవత్సరం పెళ్లి చేసే జంటలకి చీరలు తీసిపెట్టే ఉంటారు కదా. బంగారి, అదే ఝాన్సీ అమ్మా, మనం సామూహికంగా పెళ్ళిళ్ళు చేసినా పెళ్ళంటే ఏమేమి ఉంటాయో అవన్నీ తప్పకుండా చేయాలి కదా. అదేదో దాన ధర్మంలాగా చేయకూడదు అని నాకు అనిపించింది. ఓహో, ఇన్నేళ్లు మా అత్తయ్యకి తెలియంది ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చెప్తున్నావా? మీనా, తను చేసే పని అలా ఉందని చెప్తున్నాను అత్తయ్య. బంగారి ఏం చెప్పాలని అనుకుంటుందో నాకు అర్థమయ్యింది. నువ్వు కాస్త ఊరుకో. బంగారి, నువ్వు చెప్పు. ఒకరికి పెళ్ళనేది జీవితంలో ఒక్కసారి జరిగే విషయం. వాళ్ళ జీవితంలోనే చాలా పెద్ద మెమరీ. ఝాన్సీ అమ్మ తాళిచ్చారని నేను కట్టించేసుకుంటానంటే అందులో ఏ మెమరీ ఉంటుందమ్మా?